guys, welcome back to our channel Harika with Varshini. I'm giving the voice over for this video. Let's start the video. మమ్మీ వచ్చేసి దొండకాయ మసాలా చేసుకుంటుంది. ఓకే, మనము వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో సేమ్ దొండకాయకి కూడా అలానే పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు వచ్చేసి మసాలా అయితే రెడీ చేస్తుంది మమ్మీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి నువ్వులు అయితే మనం మంచిగా వేపుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేపుతుందో. ఓకే, మమ్మీ చేసిన వంటలు అయితే చాలా ఇష్టం. అండ్ నౌ ఆనియన్స్ వేస్తుంది. ఓకే, ఆనియన్స్ అండ్ నువ్వులు మంచిగా ఫ్రై చేస్తుంది. ఓకే, ఫ్రై చేసిన ఆనియన్స్ ఇంకా నువ్వులు మిక్సీలో వేసుకోవాలి మనం. ఓకే, చూసారు కదా గైస్, లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నౌ అల్లం వెల్లుల్లి వేస్తుంది. అల్లం ఓకే, లైట్గా మనం ఇక్కడ బౌల్లో ఆయిల్. ఓకే, ఆయిల్ మంచిగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, జీలకర్ర. ఓకే, చూస్తున్నారు కదా, ఆవాలు. కేక్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి అన్నీ. అండ్ చిల్లీ ఇంకా ఆనియన్స్. ఓకే, మిక్స్. ఓకే, we have to mix now. ఓకే, ఇక్కడ మసాలా. ఓకే గైస్, ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసి అండ్ నౌ కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ. ఓకే, దొండకాయ అనక బెండకాయ అన్నకాయ. ఓకే, మంచిగా ఫ్రై చేస్తుంది. ఓకే, లైట్గా సాల్ట్, క్వాంటిటీ బట్టి సాల్ట్, తగినంత ఉప్పు. ఓకే, మిక్స్. ఓకే, చూసారు కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఓకే, కొంచెం సేపు. ఓకే గైస్, నౌ మసాలాని మంచిగా చేసుకుందాం మనం, పట్టుకుందాం మిక్సీలో. ఓకే గైస్, చూసారు కదా, ఇందులో అల్లం. ఓకే, నువ్వులు, ఆనియన్స్, అల్లం ఇవన్నీ వేసి పెట్టింది. ఓకే, మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఓకే, కోకోనట్ పౌడర్, లైట్గా కోకోనట్ పౌడర్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్. ఇక్కడ మన దొండకాయ మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే, ఒక 2 మినిట్స్కి ఆర్ 2 సెకండ్స్కి అలా మనం మిక్స్ చేయాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా చూసుకోవాలి మనం. చూసారు కదా ఎంత మంచిగా స్మెల్ వస్తుందో, చాలా బాగుంది గైస్ స్మెల్ వచ్చేసి. ఓకే, ఇక్కడ మన మసాలా అయితే రెడీ అవుతుంది. దీంట్లో కొబ్బరి, ఆనియన్స్ ఇంకా అల్లం. ఓకే గైస్, ఇక్కడ చూసారు కదా మసాలా మంచిగా రెడీ అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదంతా. ఓకే, మిక్సీలో వేసేసింది. అండ్ లైట్గా ఇలాచి ఒక 2 వేసుకుంటున్నాం. ఇలాచి
ఓకే, ఇలాచి ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, మిక్సీ చూడండి. ఓకే, దీంట్లో కొంచెం ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఓకే, మంచిగా మిక్స్ పట్టుకోవాలి మిక్సీ. చూసారు కదా గైస్, ఇంత లోపల మన దొండకాయ మంచిగా ఫ్రై అవుతుంది అండ్ అక్కడ మిక్సీ పడుతుంది. ఓకే, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి, ఎందుకంటే గట్టిగా అవుతుంది. ఓకే గాయస్, చూస్తున్నారు కదా. ఓకే, మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, అయిపోయింది గైస్. ఇక్కడ మన దొండకాయ మసాలా రెడీ అవుతుంది. వావ్, స్మెల్ అయితే ఆసమ్ గైస్, మంచిగా వస్తుంది అన్నమాట స్మెల్. యూ కెన్ సీ దిస్ దొండకాయ మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే, కొంచెం ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఈ దొండకాయలు బాయిల్ కావాలన్నమాట ఈ దొండకాయ. ఓకే, ఒక 2 minutes అలా బాయిల్ అయితే సెట్ అవుతుంది. దొండకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఓకే ఓకే గైస్, ఇక్కడ మసాలా అయితే రెడీ అయ్యింది. చూస్తున్నారు కదా మసాలా. ఇక్కడ మా మమ్మీ నవ్విస్తుంది అనమాట నాకు. ఓకే ఓకే గైస్, చూస్తున్నారు కదా. ఓకే గైస్, చూస్తున్నారు కదా. అండ్ మనం ఒక్కసారి దొండకాయని చూసుకుందాం. చూసారు కదా గైస్, ఉడుకుతుంది దొండకాయ. చూస్తున్నారు కదా గైస్, దొండకాయ అయితే మంచిగా ఉడుకుతుంది, బాయిల్ అవుతుందన్నమాట. ఇక్కడ దొండకాయ అండ్ ఇక్కడ మసాలా వచ్చేసి మమ్మీ రెడీ చేస్తుంది. ఓకే గైస్, ఓకే, ఇది ఉడికాక మళ్ళీ వచ్చేస్తాను. స్టే ట్యూన్. ఓకే, క్లోజ్ చేసుకుందాం లిడ్. చడా, దొండకాయ అయితే ఉడికిపోయింది. ఒక దీంట్లో లైట్గా కారం వేసుకుందాం మనం, అంటే ఇప్పుడు కాదు, కొద్దిసేపు అయ్యాక కారం. ఓకే, మంచిగా ఉడుకుతుంది గాయస్, స్మెల్ అయితే ఆసమ్ ఉంది. ఓకే, లైట్గా కారం. చూసారు కదా, మా మమ్మీ మధ్యలో నవ్విస్తుంది అనమాట నన్ను. ఇట్లనే ఉంటాయి గాయస్ మా నవ్వులు. ఓకే, చూస్తున్నారు కదా, లైట్గా కారం వేసింది మమ్మీ. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మసాలా చూసారు కదా, ఈ మసాలా మొత్తం ఈ దొండకాయ ఫ్రైకి వేసేయాలి.
ఓకే, చూస్తున్నారు కదా గైస్, మసాలా మొత్తం వేసేస్తుంది మమ్మీ. ఓకే, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే గైస్. ఓకే, చాలా సింపుల్ అన్నమాట దొండకాయ ఫ్రై. అండ్ ఇక్కడ చింతపండు రసం కూడా వేస్తుంది, ఎందుకంటే పులుపు కోసం. ఓకే, లైట్గా చింతపండు వేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మన దొండకాయ అయితే మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ నౌ చింతపండు వేసేసింది, చింతపండు రసం. ఓకే గైస్, స్మెల్ వచ్చేసి మస్తు ఉంది గైస్ నిజంగా. ఓకే, ఇంకొంచెం వేసుకోవాలి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఓకే గైస్, ఇక్కడ చింతపండు రసం అయితే ఓకే వేసేసింది మమ్మీ, చింతపండు రసం. ఓకే, స్టే ట్యూన్. స్టే ట్యూన్ గైస్. చరా. ఓకే, దీంట్లో కొంచెం ఆఫ్ కొత్తిమీర, పుదీనా గైస్, అది కొత్తిమీర కాదు పుదీనా. కొరియాండర్, పెప్పర్ పౌడర్ వేస్తుంది మమ్మీ. ఫైనల్ టచ్ పెప్పర్ పౌడర్. అండ్ అగైన్ సాల్ట్. ఓకే గాయస్, ఫైనల్గా వచ్చేసి సాల్ట్ వేసేసి ఎంచేసేసింది మమ్మీ. సో మంచిగా గుమగుమలాడే దొండకాయ మసాలా సూపర్గా వచ్చేసింది అనమాట. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్గా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.